బ్యాక్ టు న్యూస్. తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. భక్తుల్లో ఆందోళన మొదలైంది. టీటీడీ మాజీ చైర్మన్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. తాజా ల్యాబ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. అయితే అసలు ఈ వివాదం వెనుక ఏం జరిగింది? ఈ అపచారానికి బాధ్యులెవరు? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో పాటుగా అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ నాణ్యత పైన విమర్శలు వచ్చాయి. తిరుమల లడ్డూలో మునుపటి రుచి కానీ, సువాసన కానీ, నాణ్యత కానీ లేదన్న ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారి సోషల్ మీడియాలో లడ్డూ నాణ్యతను ప్రశ్నించారు. లడ్డూతో సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ప్రస్తుత ఈవో దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది. నమస్కారం కోటేశ్వర శర్మ గారు. నమో వెంకటేశాయ. నమస్తే అండి. శ్రీవారి లడ్డూలు అపవిత్రమయ్యాయి అని దీనికి బాధ్యులు ఎవరైనా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం ఎలా చూడాలంటారు? ప్రధానంగా ఈ కలవు వెంకటనాయక అనేది వెంకటేశ్వర స్వామి కలియుగానికి అధిపతి రారాజు వారే. వారికి పెట్టేటువంటి నైవేద్యాలలో అది మన మహాప్రసాదంగా భావించే ఆ లడ్డులో ఇలాంటివి కలుస్తున్నాయి అనే మాట వినడమే మనందరికీ మనసులు తట్టుకోలేనటువంటి మొదటి అంశము. వాళ్ళు కలిపేటువంటి ప్రయత్నం చేశారు కనుకనే ఈరోజు వాళ్ళు నామరూపం లేకుండా వెళ్ళిపోయారు. ఎందుకనగా ఎవరితో ఉన్నా మనం చర్చించవచ్చు. బోలాశంకరుడు ఉన్నాడు, శివుడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు. కానీ వెంకటేశ్వర స్వామి అలా కాదు. ఎందుకంటే వాళ్ళు టెండర్లు వేసినప్పుడు కూడా చాలా తక్కువ రేటుకు టెండర్లు వేసి ఆ ఆవునేని అక్కడ సమర్పింపజేయడము చిన్న సందర్భాలు ఉన్నాయని చెప్పి ఆ టీటీడీలో ఉండబడిన వాళ్ళే చెప్తున్నారు. పైన ఒక నివేదికలు ఒక ల్యాబ్ వాళ్ళు కూడా రిపోర్ట్స్ ఇస్తున్నారు. కనుక ఇది చాలా మన హిందూ ధర్మానికి మన భారతదేశంలో ఉండబడిన అందరినీ ఇంటర్నల్ గా అవహేళన చేసినట్టే అని చెప్పి అందరము భావించాలమ్మా. అంటే అసలు తిరుమల లడ్డు అనగానే కళ్ళకు అద్దుకొని తింటాం మన అందరం. అలాంటి లడ్డులోని నాణ్యత లేదన్న విషయంలో మీకున్న క్లారిటీ ఏంటి? ఇక్కడ నాకు నీకు కాదు, ఈరోజు బండి సంజయ్ గారైనా, అటు చంద్రబాబు సార్ గారైనా, అటు లోకేశ్వర్ గారైనా అనేక మంది అందరూ ఒకసారి ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి పరిస్థితి. అంటే మనిషి ఇప్పుడు పంచభూతాలని మనిషి నాశనం చేశాడు. ప్రకృతి విపత్తులను ఈరోజు మనం కళ్ళతో చూస్తున్నాం. భగవంతుడు దగ్గర కూడా ఇంత కుటిలత్వాన్ని చూపించడం అనేది సప్తజన్మ పాపకృతంతో సమానమైనటువంటి వ్యవహారం అమ్మది. కనుక మరి వాళ్ళు తెలిసే మన హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికే ఇలా కొందరు కంకణం కట్టుకొని చేశారు అనేటువంటిది ఏమాత్రం సందేహమే లేదు. ల్యాబ్ వాళ్ళు కూడా రిపోర్ట్స్ ఇచ్చారు. ఆ ఫిష్ కు సంబంధించిన ఆయిల్, ఎముకల్లో సంబంధించినటువంటి దానిలో నేలో కల్పించి పంపిస్తున్నారు అనేటువంటిది. ఇంతకన్నా మహాపాపము ఘోరము ఎక్కడ వినలేదు. ఇప్పుడే 500 సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో మన అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట చూసి అందరం ఆనందపడ్డాం. మన భారతదేశం వైపు 190 దేశాలు చూస్తున్నాయి అని. ఇలాంటి కాల సమయంలో అనేక దేశాలు వచ్చి మన భగవంతునికి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అన్నప్పుడు ఇలాంటి కాల సమయంలో ఇలాంటి లడ్డూ ప్రసాదంలో ఇలాంటి కలుషితమైనటువంటి కొవ్వులు, నూనెలు,
అనేటువంటిది చాలా బాధాకరమైన సన్నివేశం అమ్మ మనందరికీ ఇది. ఎందుకు శర్మ గారు ఇలా చేసి ఉంటారు? తిరుమలకి పొయ్యేగాలం వస్తేనే ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు, ఒక ఇంజిన్ గాని, ఒక రైలు గాని, ఒక కారు గాని చెడిపోయేటప్పుడు అనేక రకాలుగా వింత వింత శబ్దాలు చేస్తూ ఉంటుందట. అలాగా ఒక వ్యక్తి పతనం అవ్వడానికి, రాజ్యం కూలిపోవడానికి ఆ రాజు తీసుకున్న నిర్ణయమే లోకాలంతా కూడా ఇలా జరుగుతూ ఉంటాయట. కనుక రాజు మంచివాడైతేనే భగవంతుడికి ధూప దీప నైవేద్యాలు బాగుంటాయి. రాజు క్రూరుడైతే భగవంతుడిని కలుషితం చేస్తాడు, భగవంతుడి ప్రసాదాలని కలుషితం చేస్తారు. ఈ పంచభూతాల్ని కలుషితం చేయడం అనేటువంటిది ఘోర విపత్తు అని చెప్పి మనము భావించాలి. ఇలాంటి వార్తలు మనం వింటాము, చూస్తామని కళలో కూడా ఊహించలేదు. గతంలో చంద్రబాబు సార్ గారు ఎన్నోసార్లు చెప్పారు, నువ్వు ఎవరితోనో పెట్టుకో, వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు, పెట్టుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు అన్నారు. అది చెప్పినా కూడా ఆ పాలక మండలి వాళ్ళు ఇలా చేశారు అనేటువంటిది రావడం అనేది చాలా శోచనీయం. అందులో ఈ వినాయక నవరాత్రుల తర్వాత ఇలాంటి వార్త వింటాము అనేది ఎవరు ఊహించలేకపోయామమ్మా. అవును శర్మ గారు, నార్మల్ గా మనం చూసుకుంటే తిరుమలకి వెళ్లే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు, లక్షల్లో ఉంటది. అలాంటిది రోజుకి 3 నుంచి 4 కోట్లు వస్తుంది. అలా ఎందుకు ఇలా చేశారంటారు? అయితేనేమో ఎందుకంటే మన హిందూ ధర్మం పైన పాలకుల యొక్క కక్ష సాధింపులు అలా ప్రత్యక్షంగా మనల్ని ఎదుర్కోలేక పరోక్షంగా మన మనోభావాలను, మనకు భగవంతుడు పెట్టే ప్రసాదాలను, అక్కడ ఉండబడిన పూజారులను, అనేక మందిని దిగజార్చుడు వ్యవహారము అంటారు. అమ్మ, మనం ఒక మాట మాట్లాడుకున్నట్టయితే మనకు బ్రిటిష్ హయాం నుంచి మన భారతదేశం వచ్చిన తర్వాత మొట్టమొదట మన ఆహారం పైన బ్రిటిష్ వారు దెబ్బతీశారు. మనం ఆవు పాలు వాడుతూ ఉంటే అప్పుడు జ్ఞానులమయ్యాం, బర్రె పాలు వాడాము, ఇంకోలా అయిపోయాము. అప్పుడు మనము మట్టి పాత్రలో భోజనం వండుకొని తినే పరిస్థితి ఉంటుంది, దానికి లోహ పాత్రలు తీసుకొచ్చారు. అంటే బ్రిటిష్ యొక్క పాలకులు మన ఆరోగ్యాలని, ఆహార పద్ధతులను, నియమాలను కారాస్తూ మనల్ని బస్సు పట్టించిన సందర్భాలు ఉన్నాయి. అయితే చూడండి, మన గతంలో పాలకులు 90% ఉండబడినటువంటి ఓసీలు ప్రభుత్వ ఉద్యోగం రాదు. అదే కింది స్థాయి జనాలకు 37-40 మార్కులు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. కారణం ఏమిటయ్యా అంటే, భారతదేశాన్ని ఎలా కుంగదీయాలంటే అక్షరాస్యత, అంటే చదువు లేని వాడిని పాలనలో కూర్చోబెడితే వాడికి ఏం చేయాలో తెలియదు కనుకనే పిల్లలు, ఎడ్యుకేషన్ సిస్టము, ఆహార వ్యవస్థ, ఆరోగ్యం అంతా డిస్టర్బ్ చేసేయడానికి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న కుట్రలో ఇదొక భాగం అని చెప్పి కూడా భావించాలమ్మా. ఈరోజు చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం గల కారణాలు కొందరు తీసుకున్న నిర్ణయాలు. ఈరోజు అనేక రకాలమైన బిల్డింగ్లు కూలిపోవడం కానీ, ఒకప్పట్లో మోక్షగుండపు విశ్వేశ్వరయ్య అనేటువంటి మహానుభావులు లేకపోవడము, ఈరోజు తిరుమల క్షేత్రంలో ప్రసాదం అలా కలుషితం చేశారంటే పాలకులు, పాలక వర్గము వాళ్ళందరికీ ఆ పాపం చుట్టుకుంది కనుకనే ఈ రోజు ఇలా ఉందని చెప్పి గమనించాలి. కానీ ఇలాంటి చర్చ ఏ టీవీ ఛానల్ వాళ్ళు కూడా మొట్టమొదట పెట్టలేదు, మన ఐన్యూస్ వారే పెట్టారు. వారిని, వారి సిబ్బందిని, యాజమాన్యాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని మేము కూడా మనసారా కోరుకుంటామమ్మా. అంటే కోటేశ్వర శర్మ గారు, ఇప్పుడు తిరుపతి లడ్డూ తయారీలోని వాడే పదార్థాలు ఏంటి, అవి ఎక్కడి నుంచి తెస్తారు అసలు? అమ్మ, వాస్తవంగా లడ్డు అని అనగానే శనగలను మరబట్టిస్తే శనగపిండి అవుతుంది. ఒకప్పట్లో మనకి ఇప్పుడైనా మిషన్ వచ్చాయి. ఇంత ముందు కాలంలో ఆ రోల్లో పోసి రోకలితో పిండి, అది ఆ శనగపిండి చేసేవారు. దాన్ని మంచి జల్లించి దాంట్లో యాలకులు, లవంగాలు, జాపత్రి, పచ్చకర్పూరము, విశేషమైనటువంటి అమృతతుల్యమైన పదార్థాలు, ఈ ప్రసాదాన్ని తయారు చేసేవారు మడి, ఆచారము, నోటికి కూడా వాళ్ళు క్లాసును చుట్టుకొని వాళ్ళు ఎంతో పవిత్రంగా చేసి అందులో రుచి, శుచి, శుభ్రత, ఆరోగ్యం కోసమే ఆవు నెయ్యిని వాడతారు. వీళ్ళు ఏం చేశారు, ఆ ఆవు నెయ్యిలో కలుషితమైనటువంటి ఈ ఫిష్ కు సంబంధించినటువంటి కలేబరాలకు సంబంధించిన నూనెలు అందులో కలిపి చేయించడం అనేటువంటిది చాలా ఘోరమైన పరిస్థితి. మనం ఇంట్లో చేసుకుంటేనే శుచి శుభ్రంగా చేసుకుంటాం. కడవు వెంకటనాయక కలియుగ కాలంలో ప్రత్యక్షమైన భగవంతుడు, ఆ భగవంతుడికి వాళ్ళు ఇలాంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టారంటే ఎంత ఘోరమైనటువంటి పాపానికి వాళ్ళు ఒడగట్టారు అనేటువంటిది పరిస్థితి. కనుక ఇప్పటికైనా గర్భానికి మంచి రోజులు ఉంటాయి కనుకనే ఒక లాభ వలన, అయ్యా మీ ప్రసాదాలు ఇలా కలుస్తున్నాయి, ఇప్పుడన్నా మీరు ఆ ముద్ర నిద్రలోంచి లేవండి, హిందువులారా మేలుకోండి అనేటువంటి మనకు సంకేతంగా భావించాలమ్మా. అంటే జంతువుల కొవ్వు వాడుతున్నారని తెలిసినా కూడా టీటీడీ ఎందుకు స్పందించలేకపోయిందంటారు? పాలకుల ప్రభావమే ఇదంతను.
అంటే ఇప్పుడు నాకు తెలిసినా మీకు తెలిసినా ఎవరికి తెలిసినా మనం వెళ్ళి ఇప్పుడు టీటీలోకి వెళ్ళి కొత్త ఆవుని తీసుకొచ్చి ఈ రోజు రాత్రి తయారు చేసే ప్రొసీజర్ కాదు కదా, అదొక సిస్టమ్. ఆ సిస్టమ్ లో ఉన్న పాలకులు చేసిన తప్పిదాలు ఎంతనో కూడా ఆ సిస్టాన్ని సరిదిద్దుకునే బాధ్యత మన హిందువులందరిపైన ఉంది. ఇలా సోషల్ మీడియా పుణ్యమాను, ఇలా సాటిలైట్ ఛానల్ అని, పేపర్లని అవేర్నెస్ తీసుకొచ్చి, అందుకే ఇకపై నుంచి పాలకులు, పాలక వర్గంలో అందరూ కూడా అన్యమతస్తులు లేకుండా ఆధ్యాత్మికానికి దగ్గరగా ఉండి ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు ఉన్నట్టయితే వాళ్ళు ఇలాంటి తప్పులు చేయడానికి వాళ్ళు సాహసించరు. అలా లేని పాలకులు తీసుకొచ్చారు కనుకనే మీరు గమనించండి, గతంలో వైవి సుబ్బారెడ్డి గారు ఉండే, ఆయన పరిస్థితి ఏందో తెలుసు, వారి ఎంత బాస్ ఎవరో తెలుసు. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు, ఆయన ఏంటో తెలుసు. వీళ్ళ హయాంలో జరిగిన టెండర్లలో జరిగిన పాపమే ఇదంతానమ్మా. అంటే నిన్న వైవి సుబ్బారెడ్డి గారు మనకి ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు, ఓన్లీ నైవేద్యంకి మాత్రమే 60 కేజీలు రోజుకి 60 కేజీల నెయ్యిని వాడుతున్నాము అని చెప్పారు ఆర్గానిక్ గా. అంటే ఈ వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మిగతా వాటికి నార్మల్ తీసుకుంటారు అనొచ్చా? ఈ మధ్య కాలంలో మనం బాగా గమనించినట్లయితే గత కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు భగవంతుడి యొక్క హుండీ ఆదాయము 3.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు రోజు హుండీ ఆదాయం వస్తుంది. తక్కువలో తక్కువ 70 నుంచి 72,000 75,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు 2 నుంచి 5 లడ్లు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. 70,000 ఇంటూ 5,000 పెట్టుకున్నా ఇంచుమించు రోజు 5 లక్షల లడ్లు ఆ యొక్క కౌంటర్ లోకి చేరుకుంటాయి. అంటే రమారమి మనం అనుకుంటే ఈ 5 లక్షల లడ్లకు ఆ 60 లీటర్ల ఒరిజినల్ నెయ్యికి ఈ 5 లక్షల లడ్లకు వీళ్ళు కల్తీ చేస్తున్నామని ఇంటర్నల్ గా చెప్పినట్టే కదా. అవునండి. అంటే ఏం లేదు, అంటే భగవంతుడు వాళ్ళ నోటితో పలికించాడు, మేము 100% పని చేస్తే 1-2% మంచి పని చేశాము, 98 దుర్మార్గమైన పనులు చేశాము అనేది ఆయన ఒప్పుకుంటున్నాడు. అక్కడ భగవంతుడికి పెట్టే ప్రసాదాన్ని నాణ్యత, భక్తులకు దైవంగా భావించే దాన్ని నాణ్యత లేనటువంటి జీవితాన్ని పొందారు కనుక ఈ పాపం అయితే భగవంతుడు ఊరుకోడు వాళ్ళను. కాకపోతే ధర్మాత్ముడు మొట్టమొదట ఓడిపోతాడు, ఆ అధర్ముడు గెలుస్తాడు. కొంతకాలం తర్వాత ధర్మమేవ జయతే సత్యమేవ జయతే అన్నట్టుగా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, ధర్మ పరిపాలన నిలుస్తుంది. అందుకే ఈ రోజంగా రాముడి పరిపాలన గురించి మనం అంత గొప్పగా చెప్పుకుంటాం. రాముడు యజ్ఞము, యాగము, దానము, పూజకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇక ధర్మాత్ములే చరిత్రలో మిగిలారు, అధర్ములందరూ పోయారు. కనుకనే ఇప్పటికైనా భగవంతుని దేవలన ఈ విషయాన్ని తెలుసుకుందాం, దాన్ని సరిదిద్దుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. మనం అందరం హిందువులము, అందులో మొన్నటి వరకు మనం ఉభయ 2 రాష్ట్రాలు కలిసి ఉండే, ఇప్పుడు అన్నదమ్ములు లాంటి రాష్ట్రాల్లో ఉంటున్నాం కనుక ఆ ప్రసాదాలలో నాణ్యతతో కూడుకున్న, ఈ విషతుల్యాలు లేకున్నా, ఈ జంతు కళేబరాలతో లేనటువంటి ప్రసాదాలనే వాడుదాం, భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుదాం, అందరికి మంచి కలగాలని కోరుకుందామమ్మా. ఇది మన అందరి బాధ్యతగా స్వీకరిద్దాం, 10 మందికి తెలియజేద్దాం. ఆ అధర్మానికి మనము ధర్మ మార్గంలో నడిపించే ఆ టీటీడీ వాళ్ళను మంచిగా నడిపించే ఒక ఉద్యమ కార్యక్రమం కూడా దీన్ని మన ఐనిస్ ద్వారా ముందుకు తీసుకెళ్దాం. తప్పకుండా కోటేశ్వర శర్మ గారు, తప్పకుండా. థ్యాంక్ యూ అండి.